हाई फ्रेंड्स वेलकम टू मन विद्या పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఎగ్జామ్ కి సంబంధించి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎగ్జామ్ సిలబస్ మొత్తాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. సో చాలా మంది అభ్యర్థులు కూడా యాక్చువల్ సిలబస్ ఏంటి అంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అని చెప్పగానే ఏ కాన్సెప్ట్స్ కవర్ చేయాలి, ఎంతవరకు చదవాలి, లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, అందులో మోడల్స్ ఎన్ని కవర్ చేయాల్సిన అవసరం ఉంటుందని చాలా మంది కూడా డౌట్గా ఉంటుందండి. అయితే నేనేమనుకుంటున్నానంటే ఈ వీడియో అనేది మీకు 100% వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ వీడియోలో మనం క్లియర్గా ముందుగా సిలబస్ మొత్తంలో ఉండే టాపిక్స్ ఏంటి చెప్పడం జరిగింది. అండ్ కొన్ని టాపిక్స్ని తీసుకొని వాటిలో అడిగే ఇంపార్టెంట్ మోడల్స్ ఏంటి, ఎటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు, వాటిని సాల్వ్ చేయడానికి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో క్లాస్ మొత్తం కూడా కంప్లీట్గా వాచ్ చేయండి. అండ్ ముందుగా సిలబస్ తోటి మనం స్టార్ట్ చేద్దామండి. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఓన్లీ. సో అర్థమెటిక్ రీజనింగ్ నుండి అడిగే సిలబస్ ఏ విధంగా ఉందో ఒక్కసారి చూద్దామండి. సో ముందుగా మనం అర్థమెటిక్ సిలబస్ కనుక చూసామనుకోండి, కంప్లీట్గా 26 టాపిక్స్ మనం కవర్ చేయాలండి. సో 26 టాపిక్స్ని కంప్లీట్గా కవర్ చేయాలండి. సో లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనేది మనం రాయబోయే ఎగ్జామ్ని బట్టి ఉంటుంది. సో యాజ్ యూజువల్గా ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఎస్ఐ ఎగ్జామ్కి సేమ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఎగ్జామ్స్లో రావు. బట్ కాన్సెప్ట్స్ అనేటివి మాత్రం అర్థమెటిక్స్ నుంచి ఈ 26 టాపిక్స్ ఇద్దరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక అభ్యర్థి కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నాడు, తను కూడా ఈ 26 టాపిక్స్ చదవాలి. ఒక అభ్యర్థి ఎస్ఐ ఎగ్జామ్ రాస్తుండు, తను కూడా ఈ 26 టాపిక్స్ చదవాలి ఫ్రమ్ అర్థమెటిక్స్ నుంచి. కాకపోతే లెవెల్ ఆఫ్ క్వశ్చన్ స్టాండర్డ్ అనేది డీవియేషన్ అంటే వేరియేషన్ ఉంటుంది, కానీ కాన్సెప్ట్స్ మాత్రం కంపల్సరీగా చదవాలండి. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకునే ఉద్దేశం ఉంటే తీసుకోండి. సో వెరీ ఇంపార్టెంట్ అండి. మొత్తం మనకు అర్థమెటిక్స్ నుంచి 26 టాపిక్స్ ఉంటాయి. సో అందరూ కూడా చెప్పేటివండి నంబర్ సిస్టమ్, తర్వాత ఎల్సిఎం, హెచ్సిఎఫ్, డెసిమల్ ఫ్రాక్షన్, సింప్లిఫికేషన్ మెథడ్స్ అండ్ స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ మెథడ్స్, యావరేజెస్, ఏజెస్, సట్స్ అండ్ ఇండిసెస్. ఇక్కడ నుంచి అండి ఈ మేజర్గా పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్స్, చైన్ రూల్ ప్రాబ్లమ్స్ అండ్ టైమ్ అండ్ వర్క్. సో ఇందులో కొన్ని ఇంటర్నల్గా ఉంటాయండి. చాలామంది 26 చెప్పారు, 20 వరకు అని చెప్పేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చైన్ రూల్ అనేది ఇంక్లూడింగ్ విత్ పార్ట్నర్షిప్స్. సో అట్లా కొన్ని కంబైన్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. పైప్స్ అండ్ సిస్టమ్స్ అనేది టైమ్ అండ్ వర్క్లో భాగంగా చెప్తారు. అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ఈ మూడు కలిపి టైం, డిస్టెన్స్, స్పీడ్ పైన క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మిక్చర్స్ అండ్ అలిగేషన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఏరియాస్, వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్. అండ్ కామన్గా అడిగే క్యాలెండర్ క్వశ్చన్స్ కావచ్చు, క్లాక్స్ కావచ్చు. అండ్ ఫైనల్లీ ప్రాబబిలిటీ అండి, వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది చాలామంది ప్రిపేర్ కారు. ఎట్ ద సేమ్ టైం ట్రూ డిస్కౌంట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందండి, దాన్ని కూడా చాలా తక్కువ మంది చదువుతారు. ట్రూ డిస్కౌంట్ అనే టాపిక్ అండి. సో ఇక్కడ మొత్తంగా మనకి ఒక 26 టాపిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ ఇవేంటంటే అర్థమెటిక్ కాన్సెప్ట్స్ అండి, ఇది నోట్ చేసుకోండి. సో ఈ అర్థమెటిక్ కాన్సెప్ట్స్ అనేటివి 26 ఉన్నాయి కదా. సో వీటితో పాటు రీజనింగ్ కాన్సెప్ట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ముందుగా సిలబస్ ఏంటో చూపిస్తున్నాను మీకు. సో ఈ రోజు రీజనింగ్ కాన్సెప్ట్ని బేసిక్గా 2 టైప్స్ చేయొచ్చండి. కామన్ రీజనింగ్ ఒకటి, లాజికల్ రీజనింగ్ ఒకటి. సో కామన్ రీజనింగ్లో మనకు ఒక 14 కాన్సెప్ట్స్ వస్తాయండి. 14 కాన్సెప్ట్స్ వస్తాయి. సో చూస్తున్నాం ఇక్కడ సిరీస్, నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆల్ఫా న్యూమరికల్ సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, దీన్ని మనం ఆడ్ మెన్ అవుట్ అంటామండి. చాలామంది కూడా దీన్ని మనం ఆడ్ వన్ అవుట్ ఆర్ ఆడ్ మెన్ అవుట్ అని చెప్పడం జరుగుతుందండి. సో దీంతోపాటు కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్ సెన్స్, ఫజిల్ టెస్ట్ వెరీ ఇంపార్టెంట్, సీక్వెన్షియల్ అవుట్పుట్ ట్రేసింగ్, ఆల్ఫా న్యూమరికల్, ఫజిల్స్ అండ్ నంబర్ ర్యాంకింగ్, టైమ్ సీక్వెన్స్ టెస్ట్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, వెన్ డయాగ్రామ్స్, డేటా సఫిషియన్సీ అండ్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఈ 14 టాపిక్స్ అనేవి మనకి రీజనింగ్లో భాగంగా డిస్కస్ చేస్తాం. కాకపోతే హై లెవెల్ రీజనింగ్ అండి, దాన్ని మనం లాజికల్ రీజనింగ్ అంటాం. లాజికల్ రీజనింగ్లో ఒక 6 కాన్సెప్ట్స్ ఉంటాయండి. సో సిలాలిజం వస్తుంది, స్టేట్మెంట్ కన్క్లూజన్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అజంప్షన్, స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ అండ్ వెరిఫికేషన్ ఆఫ్ ట్రూత్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఒక 6 కాన్సెప్ట్స్ వస్తాయి. సో ఇవి 14 అండి, ఇవి ఒక 6 అండి. సో ఓవరాల్గా మనకి 20 కాన్సెప్ట్స్ ఫ్రమ్ రీజనింగ్ నుండి ఉంటాయి. సో రీజనింగ్ నుంచి ఒక 20 కాన్సెప్ట్స్, అర్థమెటిక్స్ నుంచి ఒక 26 కాన్సెప్ట్స్. సో వాటితో పాటు ఇంపార్టెంట్ అండి డేటా ఇంటర్ప్రిటేషన్. సో ప్రతి ఎగ్జామ్లో అడుగుతాడండి, నాట్ ఓన్లీ పోలీస్ సెక్టర్ ఎగ్జామ్స్. సో డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రతి ఎగ్జామ్లో అడుగుతాడు, ఈవెన్ సెట్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతూ ఉంటాడు. సో ఇందులో టేబులేషన్ ఫామ్ కావచ్చు, బార్ గ్రాఫ్స్ కావచ్చు, పై చార్ట్స్ కావచ్చు, లైన్ గ్రాఫ్స్ కావచ్చు. ఇవి ఒక 4 కాన్సెప్ట్స్ అండి. సో మనం చూడండి ఒకసారి, అర్థమెటిక్స్ నుంచి 26 కాన్సెప్ట్స్ వచ్చాయి, రీజనింగ్ నుంచి 20 కాన్సెప్ట్స్ వచ్చాయి, అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి ఒక 4 కాన్సెప్ట్స్ వచ్చాయి. సో ఓవరాల్గా ఒక అభ్యర్థి 50 కాన్సెప్ట్స్ని చదవాల్సిన అవసరం ఉంటుంది.
తప్పదండి 50 కాన్సెప్ట్స్ చదవాలి. ఈ 50 కాన్సెప్ట్స్లో లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనేది వేరియేషన్ ఉంటుంది. కానిస్టేబుల్ అభ్యర్థి లెవెల్ 2 లెవెల్ 3 వరకు చదివితే సరిపోతుంది. అండ్ ఎస్ఐ అభ్యర్థి మాత్రం లెవెల్ 3 లెవెల్ 4 క్వశ్చన్స్ని కూడా కంపల్సరీగా చదవాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ ఏంటి అనేది మనం కొన్ని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటాం, అక్కడ డిస్కస్ చేద్దామండి. సో ముందుగా సిలబస్ అనేది క్లియర్గా అర్థమైంది కదా. మనకి ఎంత సిలబస్ అంటే మొత్తం కూడా 3 రకాల సిలబస్గా డివైడ్ చేసాం. అర్థమెటిక్ అన్నాం, రీజనింగ్ అన్నాం, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ అని చెప్పినాం. సో మొత్తంగా అర్థమెటిక్స్లో 26 టాపిక్స్ అండి. ఏంటండి అవి? సో ఈ 26 టాపిక్స్ మనకి అర్థమెటిక్స్లో కవర్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైం రీజనింగ్లో కామన్గా అయితే 14 టాపిక్స్, లాజికల్ రీజనింగ్ కలిసింది అనుకోండి 6 టాపిక్స్, మొత్తం ఇక్కడ ఒక 20 టాపిక్స్. సో తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్లో ఒక 4 కాన్సెప్ట్స్ అండి. సో ఓవరాల్గా మనకు అడిగే కాన్సెప్ట్స్ అండి 26 + 20 + 4 విచ్ ఇస్ ఈక్వల్ టు 50 కాన్సెప్ట్స్ మనకు కవర్ కావడం జరుగుతాయి. ఈ 50 కాన్సెప్ట్స్ పైన ప్రతి అభ్యర్థికి కూడా పూర్తి అవగాహన ఉండాలి. అండ్ చదవడం ఎలా సార్ అంటే లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే ఓకే, బట్ క్వశ్చన్స్ ఏ ప్యాటర్న్లో అడుగుతున్నాడు అనేది కూడా ఇంపార్టెంట్ అండి. అయితే నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చాలామంది అభ్యర్థులు అండి, మీరు ఒకసారి చూస్తే ఈ ముందు కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అర్థమెటిక్ కనుక మనం తీసుకుందామండి. ముందుగా ఈరోజు క్లాస్లో అర్థమెటిక్లో కొన్ని టాపిక్స్లో అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయో క్లియర్గా చెప్తాను నేను. సో అర్థమెటిక్ అనే కాన్సెప్ట్ తీసుకుంటే ఇక్కడ మీరు చూడండి నంబర్ సిస్టమ్స్. సో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఒక 4 టాపిక్స్ అండి. నంబర్ సిస్టమ్స్ ఒకటండి, డెసిమల్ ఫ్రాక్షన్స్ ఒకటండి, సింప్లిఫికేషన్ మెథడ్స్ ఒకటండి, స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ మెథడ్ ఒకటండి. యాక్చువల్గా ఈ 4 కాన్సెప్ట్స్ అనేటివి ఇంతకుముందుకు మీకు లిస్ట్ అవుట్ చేసిన దాంట్లో 4 కాన్సెప్ట్స్ ఉన్నాయి. కానీ ఈ 4 కాన్సెప్ట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ని మనం ఒక సింగిల్ సెట్గా తీసుకుంటే ఒక 60 రకాల క్వశ్చన్స్ మనం చదవాల్సిన అవసరం ఉంటుందండి. ఒక 60 మోడల్స్ని మనం ప్రిపేర్ అయితే ఈ 4 కాన్సెప్ట్స్ మనకు సరిపోతాయి. సార్ 60 మోడల్సా అని చెప్పి వేరే రకంగా అర్థం చేసుకోకండి. ఈ 60 మోడల్స్ కూడా స్టెప్ బై స్టెప్ 1 by 1 మనం చూస్తే సరిపోతుందండి. సో ఒక 60 రకాల కాన్సెప్ట్స్ పైన మనకి గ్రిప్ ఉంటే ఈ 4 రకాల కాన్సెప్ట్స్ని కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాము. మరి ఏంటి 60 టాపిక్స్? అర్థమవుతుంది కదండి ఏంటో టాపిక్స్. సో 1 by 1 చూద్దామండి, ఓకేనా సార్? సో ముందుగా మనం నంబర్ సిస్టమ్స్ కానీ, డెసిమల్స్ ఫ్రాక్షన్స్ కానీ, సింప్లిఫికేషన్ మెథడ్స్ కానీ, స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ మెథడ్స్ కానీ ఈ 4 రకాల క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం ముందుగా బేసిక్ పార్ట్ అంటామండి. అర్థమెటిక్స్లో బేసిక్ పార్ట్ నంబర్ సిస్టమ్ ఏమంటామండి? బేసిక్ కాన్సెప్ట్స్ కదా, వాటితోటి స్టార్ట్ చేయాలి. సో వాట్ ఆర్ ద కాన్సెప్ట్స్ అండి? సో కామన్గా మనం ఉపయోగించే నంబర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఉపయోగించే నంబర్స్ని ఏమంటాం మనం? డెసిమల్స్. డెసి అంటే 10 కదా, డెసిమల్స్ అంటాం. అవి ఎక్కడి నుంచి ఉంటాయండి? 0 నుండి 9 వరకు ఉంటాయి. సో 0 నుండి 9 వరకు ఉండే 10 నంబర్స్ని 10 డిజిట్స్ని మనం వాడతాం. దీన్ని మనం డెసిమల్ సిస్టమ్ అంటాం. సో ప్రతి డిజిట్కి కూడా 2 రకాల వాల్యూస్ ఉంటాయి. ఒకటి ఫేస్ వాల్యూ, 2 ప్లేస్ వాల్యూ. అంటే దాని పొజిషన్ బట్టి దానికి వచ్చే ఒక వాల్యూ ఉంటుంది, అదేవిధంగా దాని యాక్చువల్ వాల్యూ ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 2376 అనే ఒక నంబర్ తీసుకుంటే ఇక్కడ 7 అనేది 10th ప్లేస్లో అంటే 10వ స్థానంలో ఉంది కాబట్టి దీన్ని మనం ఏమని ప్రొనౌన్సియేషన్ చేస్తాం? 2376 70 అంటే 70గా చదువుతామండి. అంటే దీని ప్లేస్ని బట్టి దీని వాల్యూ ఎంత అండి? 70. కానీ దాని యాక్చువల్ వాల్యూ ఎంత అండి? 7. అంటే ఫేస్ వాల్యూ అంటే ఏంటి? ప్లేస్ వాల్యూ. ఇది ప్లేస్ వాల్యూ అండి, స్థాన విలువ అని చెప్పి తెలుగులో అంటారండి. స్థాన విలువ, ఇది నిజ విలువ అని చెప్పి తీసుకుంటామండి, నిజ విలువ. ఇట్లా ఒక నంబర్కి సంబంధించిన 2 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన డిఫరెంట్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాట్ ఈస్ ద ప్లేస్ డిఫరెన్స్ బిట్వీన్ ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 7 అని చెప్పి ఒక క్వశ్చన్ రావచ్చు. అంటే 7 యొక్క స్థాన విలువ, ముఖ విలువల మధ్య తేడా ఎంత, వాటి మొత్తం ఎంత, వాటి లబ్ధం ఎంత, ఈ విధంగా క్వశ్చన్స్ ర్యాండమ్గా అడగచ్చు. ఇంత చిన్న నెంబర్ కాకుండా చాలా పెద్ద నెంబర్ తీసుకుంటాడు, అక్కడ మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 1 2 3 4 7 6 9 1 ఇది ఒక నెంబర్ తీసుకుంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 4 అని చెప్పి ఇచ్చాడు అనుకోండి. సో ఇక్కడ 4ను మనం ఏమని చదవాలంటే 1 10 100 1000 10,000 లక్షలు అంటే 4 లక్షలు. సో 4 లక్షలు అనే ఒక నంబర్ నుండి మనము 4 అనే ఒక నంబర్ని తీసేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం ఇక్కడ 3 9 9 9 6 అని చెప్పి రాయాలండి. ఇక్కడ మనం రాసేటప్పుడు 9లలో వేరియేషన్ చూపిస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి 4 9లు, ఒకసారి 5 9లు, ఒకసారి 3 9లు, ఈ విధంగా చేస్తూ మనని కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ కొన్ని తయారు చేస్తాడు. ఆ మోడల్ పేరు ఏంటంటే ప్లేస్ వాల్యూ అండ్
ఫేస్ వాల్యూ అనే మోడల్ అండి. స్థాన విలువ నిజ విలువ అనే ఒక మోడల్ ఉంటుంది. అది ఫస్ట్ మోడల్ అండి, అది మనం నేర్చుకోవాలి. ఇంకా దాని తర్వాత నంబర్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేశాడండి? ఒక 4 రకాలుగా డివైడ్ చేస్తున్నాడు. ఏంటి అండి? వేరియస్ టైప్స్ ఆఫ్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్ అండ్ రియల్ నంబర్స్. సో ఒక 4 రకాల నంబర్స్ని మనం డివిజన్గా చేస్తాం. న్యాచురల్ నంబర్స్ అంటే సహజ సంఖ్యలు, పూర్ణ సంఖ్యలు, పూర్ణాంకాలు, వాస్తవ సంఖ్యలు. 4 రకాల నంబర్స్ మనం చూస్తామండి. సో న్యాచురల్ నెంబర్స్ అనగానే 1 నుంచి స్టార్ట్ అవుతూ ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి. హోల్ నెంబర్స్ అనగానే 0 కలుపుకొని 1 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫైనైట్ వరకు ఉంటాయి. అదేవిధంగా ఇంటీజర్స్ అంటే నెగిటివ్ వాల్యూస్ అండి. మైనస్ ఇన్ఫైనైట్ నుంచి ఈ విధంగా ప్లస్ ఇన్ఫైనైట్ వరకు అన్ని నెంబర్స్ ఉంటాయి. మరి వేరే రియల్ నెంబర్స్కి వచ్చేసరికి అన్ని రకాల నెంబర్స్ని కలుపుకొని రియల్ నెంబర్స్ అని చెప్పడం జరుగుతుంది. అంటే మనకి ఇక్కడ ఏ విధంగా నెంబర్స్ అండి? అన్ని నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ ఇంటీజర్స్, నెగిటివ్ ఇంటీజర్స్ అండ్ అకర్ణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు అంటే రూట్లలో వచ్చే వాల్యూస్, p/q ఫామ్లో వచ్చే వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. ఈవెన్ ఒక పై అనే కాన్స్టాంట్ వాల్యూ కూడా మనకు రియల్ నెంబర్స్లో ఫేస్ చేస్తామండి. యాక్చువల్గా ఇవి డివిజన్, వేరియస్ టైప్ ఆఫ్ నంబర్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తారంటే 4 రకాలుగా డివైడ్ చేశాడు. బేస్డ్ ఆన్ దేర్ లిమిట్, వాటి పొది అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంటాయి అని బేస్ చేసుకొని ఒక 4 రకాల నంబర్స్ని మనం చూస్తామండి. ఇది సిలబస్లో భాగం అండి. ఇదంతా కూడా సిలబస్లో భాగం. వీటిపైన క్వశ్చన్స్ అడుగుతాడు. ఎలా అడుగుతాడు అనేది నేను ఎగ్జాంపుల్లో మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ కాన్సెప్ట్ చూపిస్తున్నాను. ఇక తర్వాత ప్రైమ్ నెంబర్స్ అండి. సో చాలామంది అండి ప్రైమ్ నెంబర్స్ అనగానే ద నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్సెల్ఫ్ అంటారు. అక్కడ ఓన్లీ అనే ఒక పదం మర్చిపోతారు. ఒక సంఖ్య 1 మరియు దానికి అది మాత్రమే భాగింపబడితే ప్రధాన సంఖ్య. చాలామంది ఏం చెప్తారు? ఒక నంబర్ 1 మరియు దానితో అది భాగించబడుతుందని చెప్తారండి. అలా కాదండి, 1 మరియు దానికి అది మాత్రమే భాగించబడితే దాన్ని మనం ప్రధాన సంఖ్య అంటాం. మరి కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటండి? సంయుక్త సంఖ్య. కొంతమంది ఏం చెప్తారు? ప్రధాన సంఖ్యలు కానివన్నీ సంయుక్త సంఖ్యలు అని చెప్తారు. అది తప్పు స్టేట్మెంట్ అండి. ప్రధాన సంఖ్యలు కానివన్నీ సంయుక్త సంఖ్యలు అంటే 1 అనే ఒక సంఖ్య తీసుకుంటే ఇది ప్రధాన సంఖ్య కాదు, కాంపోజిట్ నెంబర్ కాదు. మరి దీని గురించి మనం అక్కడ ఆ స్టేట్మెంట్ని తప్పుగా పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మనకి కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటండి? మోర్ దెన్ 2 ఫ్యాక్టర్స్. 2 కంటే ఎక్కువ కారణాంకాలు కనుక ఉంటే దాన్ని మనం ఏమంటామండి? సంయుక్త సంఖ్య అంటాం. 2 కారణాంకాలు మాత్రమే ఉంటే దాన్ని మనం ఏమంటామండి? ప్రధాన సంఖ్య అంటాం. మరి ఇక్కడ కో ప్రైమ్ అనేది ఒకటి వస్తుంది, ఇంకోటి ట్విన్ ప్రైమ్స్ అంటారు. ట్విన్ ప్రైమ్స్ అంటే కవల ప్రధాన సంఖ్యలు. ఇక్కడ రాయలేదండి, ట్విన్ ప్రైమ్స్ కవల ప్రధాన సంఖ్యలు. ఒకసారి ఎగ్జామ్లో ఏం అడిగాడు తెలుసా? 100 లోపు ఉండే కవల ప్రధాన సంఖ్యల జతలు ఎన్ని అని అడిగాడండి. 100 లోపు కవల ప్రధాన సంఖ్యలు అంటే ట్విన్ ప్రైమ్స్ ఎన్ని ఉంటాయంటే 8 పేర్స్ ఉంటాయండి. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ ప్రధాన సంఖ్యలు 100 లోపు ఎన్ని ఉంటాయో మనకి నోటెడ్ ఉండాలి. నోట్ దిస్ పాయింట్, మీరు రాసుకోండి కావాలంటే. 100 లోపు ఉండే ప్రధాన సంఖ్యలు ఏంటి అనేది మనకి ఖచ్చితంగా నోటెడ్ ఉండాలి. 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. 100 లోపు ఎన్ని ఉంటాయండి? 25 ప్రధాన సంఖ్యలు ఉంటాయి. ఒకసారి ఎగ్జామ్లో ఏమడిగాడు? 50 నుండి 100 వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయని అడిగాడు. 50 నుండి 100 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి సార్? 10 ఉంటాయి. ఎక్కడి నుంచి సార్? 51 నుండి 100 వరకు ప్రధాన సంఖ్యలు ఏంటండి? 10. 1 నుండి 50 వరకు ప్రధాన సంఖ్యలు ఏంటండి? 15. 1 నుండి 100 వరకు ప్రధాన సంఖ్యలు ఏంటండి? 25. ఇలా కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్గా అడగడం జరుగుతుంది. అవి మనకు నోటెడ్ ఉంటే చాలా సందర్భాల్లో ఉపయోగపడతాయి. ఈ మోడల్ కోసం అని కాదు, చాలా సందర్భాల్లో మనం గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ట్విన్ ప్రైమ్ అడిగాం. వాట్ ఈస్ ద ట్విన్ ప్రైమ్ సార్? ఇక్కడ మనకి ట్విన్ ప్రైమ్ అనేది ఎలా ఉంటుందండి? 2 ప్రధాన సంఖ్యల మధ్య తేడా కనుక 2 అవుతే ద డిఫరెన్స్ బిట్వీన్ 2 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ 2, దెన్ దట్ ప్రైమ్ నెంబర్ సెట్ టు బి ట్విన్ ప్రైమ్స్. 2 ప్రధాన సంఖ్యల మధ్య డిఫరెన్స్ అనేది 2 ఉందనుకోండి, ఆ ప్రధాన సంఖ్యల జతని మనం ఏమంటాం? కవల ప్రధాన సంఖ్యలు అంటాం. అటువంటి జతలు 100 లోపు ఎన్ని ఉంటాయి? 8 జతలు ఉంటాయి. ఇది ఒక క్వశ్చన్ అండి. అదేవిధంగా మనకి కో ప్రైమ్ అని ఉంటుందండి, సహ ప్రధాన సంఖ్య. దాన్ని రిలేటివ్ ప్రైమ్ నెంబర్స్ అని కూడా అంటారు. చాలామందికి పదం తెలియదండి. రిలేటివ్ ప్రైమ్ నెంబర్, కో ప్రైమ్, రిలేటివ్ ప్రైమ్, సహ ప్రధాన సంఖ్య. మరి సహ ప్రధాన సంఖ్యలను బట్టి వేటిని అనాలి మనం? అర్థమవుతుందా? ఒక క్వశ్చన్ అడగచ్చు, క్రింది వాటిలో సహప్రధాన సంఖ్యల జత ఏది అని అడగచ్చు. లేదా ఇంకో రకంగా మనకి రీజనింగ్లో
డిఫరెంట్ వన్ ఏంటి అని చెప్పేసి ఒక జత సహప్రధాన సంఖ్య జత ఇవ్వచ్చు. అంటే మనకి కాన్సెప్ట్స్ పైన పూర్తి అవగాహన ఉండాలి. వీటిని మనం బేసిక్ కాన్సెప్ట్స్ అంటాం. సో దీంట్లో ఇవన్నీ కూడా 4 రకాల టాపిక్స్కి సంబంధించిన బేసిక్స్ అండి. ఏంటా 4 రకాల టాపిక్స్ అంటే నంబర్స్, సింప్లిఫికేషన్, స్క్వేర్ రూట్ మెథడ్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్. ఈ 4టికి కలిపి ఇంకా ఉన్నాయండి, వీటితో అయిపోలేదు. అవన్నీ కూడా మీకు క్లియర్గా ఏమేమి చదవాలి మనం అంటే ఇవన్నీ మీరు చదవాలండి, ఇవన్నీ మీరు చదవాలని చెప్పి చెప్తా ఉన్నాను. సో ఇక్కడ కోప్రైమ్ అంటే ఏంటండి, మరి ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అండి. 8,9 ఒక కోప్రైమ్, 7,5 ఒక కోప్రైమ్ అండ్ ఇంకోటి ఏం తీసుకుందామండి, లైక్ 7,8 కూడా ఒక కోప్రైమ్. ఏంటి ఎగ్జాంపుల్స్ సార్ అంటే ఈ 2 ప్రధాన సంఖ్యలు కావండి. ఇందులో 7 అనేది ప్రధాన సంఖ్య, 5 అనేది ప్రధాన సంఖ్య. ఈ 2 ప్రధాన సంఖ్యలు అండి. ఇది ప్రధాన సంఖ్య అండి, ఇది కాంపోజిట్ నెంబర్ అండి, ప్రధాన సంఖ్య కాదు. అంటే ఒక జత సహప్రధాన సంఖ్యల జతలు కావాలంటే ఆ 2 కోప్రైమ్స్ కావచ్చు, అందులో ఒకటి కోప్రైమ్ అయి ఇంకోటి నార్మల్ నెంబర్ కావచ్చు, అంటే సంయుక్త సంఖ్య కావచ్చు, లేదా 2 కూడా సంయుక్త సంఖ్యలు కావచ్చు. చిన్న చిన్న పాయింట్స్ అండి, అన్నీ కూడా చిన్న చిన్న పాయింట్స్. దాన్ని మనం బేసిక్ పాయింట్స్ అంటాం. వాటిపైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు అండి, వాటిపైన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మీరు లాస్ట్ టైం పేపర్ చూస్తే క్లియర్గా అర్థమవుతుందండి. పేపర్ ఎలా ఉంటుందండి, లెంతీగా ఉంటుంది. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలు ఏవి, ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాలు ఏవి, ఈ క్రింది వాటిని సరిగ్గా జతపరచండి. ఇటువంటి క్వశ్చన్స్ మనం ఫేస్ చేస్తామండి. అక్కడ అడిగే ప్రతి పాయింట్ కూడా ఇప్పుడు మనం చెప్తున్న బేసిక్స్ నుంచి వచ్చిన పాయింట్ అండి. ఇప్పుడు మనం చెప్తున్న బేసిక్స్ నుంచి వచ్చిన పాయింట్. ఆ విషయాన్ని మీరు చాలా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నీ కూడా కోప్రైమ్స్ అండి. మరి కోప్రైమ్ కావాలంటే నియమం ఏంటి సార్, ఒకే ఒక ఉమ్మడి కారణాంకం ఉండాలి. 2 నంబర్స్ కండి. ఈ 8కి కారణాంకాలు ఏంటండి, 1, 2, 4, 8. మరి 9కి కారణాంకాలు 1, 3, 9. ఉమ్మడి కారణాంకం కేవలం 1 మాత్రమే అయితే దాన్ని మనం సహప్రధాన సంఖ్య అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 7కి ఏంటండి 1,7 అండ్ 8కి ఎంతండి 1, 2, 4, 8. ఇప్పుడు చెప్పండి ఉమ్మడి కారణాంకం ఏదండి, 1 అనేది. కాబట్టి మనం దాన్ని సహప్రధాన సంఖ్యల జతగా తీసుకుంటామండి. సో ఇది కోప్రైమ్కి సంబంధించింది. ఇక్కడ నేను ఒక్కొక్క దాని గురించి జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే చెప్తున్నానండి, దేని గురించి పూర్తిగా చెప్పట్లేదు. సరే ఇంతే ఉంటుంది అనుకోకండి, ఇంకా చదవాలి. నేను ఏం చెప్పదలుచుకున్నాను ఇక్కడ మీకు, ఈ 4 టాపిక్స్ని ఒక సెట్గా చేసి ఆ సెట్లో చదవాల్సిన క్వశ్చన్స్ ఏంటి, ఎటువంటి మోడల్స్ మనకు అడుగుతున్నాడు, ఎగ్జామ్లో మనం ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎటువంటి క్వశ్చన్స్ మనం రేపు ఎగ్జామ్లో చూడబోతున్నాము అంటే ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఎగ్జామ్లో చూస్తామండి. సో అక్కడ ఇవి ఫస్ట్ స్లైడ్, ఇంకా చాలా ఉన్నాయండి, అన్నిటిని 1 by 1 చూద్దాం. ఓకే సార్. నెక్స్ట్ అండి, టెస్ట్ ఆఫ్ ఏ నంబర్ టు బి ప్రైమ్. ఒక సంఖ్య ప్రధాన సంఖ్యనా కాదా అని తెలుసుకోవడం కోసం ఒక క్వశ్చన్ అడుగుతాడండి. ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది ప్రైమ్ నెంబర్స్. ఈ క్రింది వాటిలో ప్రైమ్ నెంబర్స్ ఏవి, అవి 1, 4 కావచ్చు, 2, 3 కావచ్చు, 1, 5 కావచ్చు. ఇలా ఒక ర్యాండమ్గా 5 నెంబర్లు ఇచ్చాడు, అందులో ప్రధాన సంఖ్యలు ఎన్ని, అవి ఏవి అని అడుగుతారండి. అంటే ఇక్కడ మనకి ఏం కావాలండి, ఒక నంబర్ ప్రధాన సంఖ్యనా కాదా అని చెప్పి తొందరగా గుర్తుపట్టడం. దానికి ఒక షార్ట్కట్ మెథడ్, అది ఆల్రెడీ మన ఛానల్లో అండి, మన విద్యా ఛానల్, అందులో ఎన్నోసార్లు చెప్పాను నేను. సో అటువంటి మోడల్స్ మనం ఫేస్ చేస్తాం. ఒక్క క్వశ్చన్ అడిగాడు, మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతాడు, గుర్తుంచుకోండి. ఓకే సార్. ఇంకా దాని తర్వాత వెరీ ఇంపార్టెంట్ అండి, ఫ్యాక్టోరియల్ నెంబర్లో ఉండే జీరోల సంఖ్య ఎన్ని. సో జీరోస్ ఎన్ని అని అడుగుతాడండి. ఫ్యాక్టోరియల్లో ఉండే జీరోలు ఎన్ని అని అడుగుతాడు. వాట్ ఈజ్ ఫ్యాక్టోరియల్ సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ని ఈ విధంగా రాస్తామండి. సో దీన్ని మనం ఏం చేస్తామంటే 5 × 4 × 3 × 2 × 1 అని చెప్పి రాస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 11 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి, దీన్ని మనం 11 × 10 × 9 అలా అప్ టు 1 వరకు రాస్తామండి. ఇది ఒక ఫ్యాక్టోరియల్కి మీనింగ్ అండి. అంటే ఆ నంబర్తో మొదలుకొని అప్ టు 1 వరకు అన్నిటిని మల్టిప్లై చేయాలి. సపోజ్ ఇక్కడ ఇది మొత్తం మల్టిప్లై చేస్తే మనకి 120 వస్తుందండి. దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో నాకు కూడా తెలియదు, మల్టిపుల్ చేస్తే కానీ. సో ఇక్కడ 5 ఫ్యాక్టోరియల్ = 120 వచ్చింది. ఇందులో ఎన్ని సున్నాలు ఉన్నాయండి, 1 సున్నా ఉంది. అంటే 5 ఫ్యాక్టోరియల్లో ఉండే జీరోలు ఎన్ని, 10, 1 జీరో వస్తుంది. అలా కాకుండా 125 ఫ్యాక్టోరియల్లో ఎన్ని జీరోస్ వస్తాయి అనే ఒక క్వశ్చన్ వస్తుంది ఎగ్జామ్లో. 120 ఫ్యాక్టోరియల్లో ఉండే జీరోస్ ఎన్ని, 211 ఫ్యాక్టోరియల్లో ఉండే జీరోస్ ఎన్ని, ఇటువంటి క్వశ్చన్ అడుగుతాడండి. దీనిపైన మనం ఒక క్లాస్ సపరేట్గా చేస్తాం. అది 1 నిమిషంలో చెప్పే మెథడ్ కాదండి, అది క్లియర్గా చదవాలంటే మన దాంట్లోనే ఉన్నాయండి. బై మన విద్య అని కొట్టండి, నంబర్ సిస్టమ్స్ బై మన విద్య అని కొడితే 1.5 అవర్ క్లాస్ చెప్పానండి, 1.5 క్లాస్ చెప్పాను. వీటిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అక్కడ.
లేదా హౌ టు ఫైండ్ ఫ్యాక్టోరియల్ జీరోస్ ఇన్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నంబర్ బై మన విద్య అని కొట్టండి, మీకు కావాల్సిన క్లారిటీ అక్కడ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక మెథడ్, అది ఇక్కడ నంబర్ సిస్టంలో ఒక మెథడ్ అండ్ ఫైనల్ మెథడ్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడ్, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. కారణాంకాల సంఖ్యను మనం కనుక్కోవాలి. ఎన్ని కారణాంకాలు ఉంటాయి, అసలు ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి, ఇంగ్లీష్లో ఫ్యాక్టర్ అంటే ఏంటి, మల్టిపుల్ అంటే ఏంటి. సో నేను చెప్పేది బేసిక్స్ కాబట్టి దాన్ని కూడా నేను చెప్తానండి. సో ఇక్కడ ఫ్యాక్టర్ అంటే దేని అంటామండి, సో ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ రెండు రకాల పదాలండి. వీటిని తెలుగులో కారణాంకాలు అంటామండి, వీటిని తెలుగులో కారణాంకాలు అంటారు. దీన్ని మల్టిపుల్స్ అంటే ఏమంటారండి, గుణిజాలు. రైట్, గుడ్, గుణిజాలు అని చెప్పి అంటామండి. వీటిని గుణిజాలు అంటాం, మల్టిపుల్స్ వాటిని కారణాంకాలు ఫ్యాక్టర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ తీసుకుంటున్నాను, ఏ నెంబర్ అది 24 అనే ఒక నంబర్ తీసుకుంటే దీనికి వచ్చే ఫ్యాక్టర్స్ నేను రాస్తే ఏంటంటే అవి 1 టేబుల్లో 24 వస్తుంది, 2 టేబుల్లో వస్తుంది, 3 టేబుల్లో వస్తుంది, 4లో వస్తుంది, 6లో వస్తుంది, 8లో వస్తుంది, 12లో వస్తుంది, 24లో వస్తుంది. మొత్తం ఎన్ని వచ్చాయండి, 1 2 3 4 5 6 7 8. అంటే నా నంబర్ 24కు 8 ఫ్యాక్టర్స్ వచ్చాయండి, 8 ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఓకేనండి, క్లియర్గా అర్థమైంది కదా. నా నంబర్ 24కు 8 ఫ్యాక్టర్స్ వచ్చాయి. మరి మల్టిపుల్స్ అంటే ఏంటి సార్ అంటే ఇదే 24 కనుక తీసుకుంటే 24 టేబుల్లో వచ్చేటివన్నీ కూడా 24 గుణిజాలు. అంటే 24 1 జా 24, 24 2 జా 48, 24 3 జా 72, 24 4 జా 96, 24 5 జా 120, 24 6 జా 144. ఈ విధంగా ఆ నంబర్లో వచ్చే ప్రతిదీ కూడా దాని గుణిజం అవుతుంది. అంటే 4 టేబుల్లో వచ్చేటివన్నీ కూడా 4 యొక్క గుణిజాలు. 4 ఏ టేబుల్లో వస్తుందో అవి 4 యొక్క ఫ్యాక్టర్స్. అయితే మనకి గుణిజాలు అనేటివి అన్లిమిటెడ్ అండి, అంటే ఈ మల్టిపుల్స్ అనేటివి అన్లిమిటెడ్, వెళ్తూనే ఉంటాయి, కాబట్టి మనం ఆపలేం. కానీ ఫ్యాక్టర్స్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు, కారణాంకాల పైన క్వశ్చన్ అడుగుతాడు. ఈ కారణాంకాల పైన అడిగే క్వశ్చన్ ఎలా ఉంటుందంటే ఒక నంబర్ ఇస్తాడు, దానికి ఉండే కారణాంకాల సంఖ్య ఎంత అని అడుగుతాడు. ఇక్కడ మనం 24ని మనం ఇలా రాసామండి, నాకు ఎక్కడెక్కడ వస్తుందో తెలుసు, ఎందుకు 24 వెల్ నోన్ నెంబర్, చాలా ఇష్టమైన నెంబర్ నాకు, చిన్న నెంబర్. ఏ టేబుల్ వస్తుంది, 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్లో ఇలా రాస్తూ వెళ్తే 8 నెంబర్స్లో 24 వస్తుంది. అవి కారణాంకాలు సార్. 24 కారణాంకాలు ఏంటండి, 8 అని చెప్పాను. కానీ ఎగ్జామ్లో తను ఏమడుగుతాడంటే 224కు వచ్చే ఫ్యాక్టర్స్ ఎన్ని అని అడుగుతాడు, 224కు వచ్చే ఫ్యాక్టర్స్ ఎన్ని అడుగుతాడు. మరి ఇక్కడ ఏం చేయాలి సార్, ఒక చిన్న మెథడ్ అప్లై చేయాలి. ఆ చిన్న మెథడే ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఇవన్నీ కావాలి మనకి అని చెప్తున్నాను అంతే. ఈ మెథడ్ ఎవరు చెప్పారండి, మన నంబర్ సిస్టంలో చెప్పాను. మన ఛానల్ పేరు ఏంటండి, మన విద్య టైప్ చేయండి, నంబర్ సిస్టమ్స్ బై మన విద్య టైప్ చేయండి. అందులో ఫ్యాక్టర్స్ వస్తాయి, ఫ్యాక్టోరియల్స్ వస్తాయి, ప్రైమ్ నెంబరా కాదా అని ఎలా గుర్తుపట్టాలి, తొందరగా ఫాస్ట్గా అది వస్తుంది, కోప్రైమ్స్ ఏవి, వాటి జతలు ఏంటి అవి వస్తాయి, ఈ నంబర్స్ క్లాసిఫికేషన్ మొత్తం వస్తుందండి. ఇదంతా జస్ట్ ఫస్ట్ స్లైడ్లో మనం ఈ 4 టాపిక్స్కి, ఏ 4 టాపిక్స్ అండి, ఈ 4 టాపిక్స్కి చదవాల్సిన కాన్సెప్ట్స్ అండి. ఇంకా చాలా ఉన్నాయండి, ఇంకా చూద్దాం మనం. నెక్స్ట్ అండి డివిజిబిలిటీ లాస్, భాగాహార నియమాలు లేదా భాజనీయ సూత్రాలు తెలుగులో 2 రకాలుగా పిలుస్తారు. సార్ ఏంటి భాగాహార నియమాలు, వీటిపైన క్వశ్చన్స్ ఎట్లుంటాయి, వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చాలామంది ఏంటంటే భాగాహార నియమాలని 1 to 12 వరకు చెప్తారండి, 2 to 12 వరకు చెప్తారు. అంటే ఇలా డివిజిబుల్ బట్టి 2, 2చే భాగించబడాలంటే ఎలా ఉండాలి, 6చే భాగించబడాలంటే ఎలా ఉండాలి, 3చే భాగించబడాలి, 4చే భాగించబడాలి, 5 6 7 చాలామంది చెప్పారు. దానికి మెథడ్ ఉంటుంది. 8 9 10 11 అండ్ ఫైనల్గా 12 వరకు చెప్పి ఆపేస్తారండి. కానీ ఈ మధ్య కాలంలో అడుగుతున్న ఎగ్జామ్స్లో తను మాత్రం అక్కడితో ఆగట్లేదండి. 18తో భాగించబడాలంటే ఎలా ఉండాలి, 14తో భాగించబడాలంటే ఎలా ఉండాలి, 24తో 40తో 80తో 72తో ఎగ్జామ్లో అడిగాడండి, 72తో 99తో 143తో భాగించబడాలంటే రూల్స్ ఎలా ఉంటాయి అని అడుగుతున్నాడండి. మరి ఎలా చేయాలి సార్ ఇటువంటివి అంటే అక్కడ మనకు ఉపయోగపడే కాన్సెప్ట్ ఏంటంటే కోప్రైమ్స్, సహప్రధాన సంఖ్యలు. ఎక్కడో విన్నట్టుంది కదా, ఎక్కడో కాదండి, ఇక్కడ విన్నామండి. ఎక్కడుందండి, కోప్రైమ్స్, సహప్రధాన సంఖ్యలు, అవి కావాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 15చే భాగించబడాలంటే 15 యొక్క సహప్రధాన సంఖ్యల మల్టిపుల్స్ ఏంటండి, 3 into 5
అంటే 3 నియమం 5 నియమం కావాలి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ 72తో భాగించబడాలి అంటే 72కి సంబంధించిన మల్టిపుల్స్ ఏంటంటే 72కి 8 × 9 సార్. ఇలా కాకుండా 12 × 6 రాయొచ్చు కదా. కానీ వీటిని మనం ఏమంటాం, దీన్ని కోప్రైమ్ అంటాం. దీన్ని కోప్రైమ్ అనద్దు, కోప్రైమ్సే కావాలి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 80చే భాగించబడాలంటే 5 మరియు 16. మరి 16 రూల్ నాకు తెలియదు కదా సార్. అంటే 4 నంబర్స్ తీసుకోవాలి, 4 డిజిట్స్. ఇలా ప్రతి దాన్ని కూడా మనం 99 ఉందండి, దీనికి ఏం రాయాలండి, 11,9చే భాగించబడాలి. ఎందుకు సార్ 11, 9 ఏంటి, సహప్రధాన సంఖ్యలు. ఏంటి సార్ అవి, సహప్రధాన సంఖ్యలు, కోప్రైమ్స్. సో అట్లా కోప్రైమ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ మనకి ఇన్బిల్ట్గా వస్తుంది. సో ప్రీవియస్ ఎగ్జామ్లో కానీ రీసెంట్ పాస్ట్ ఎగ్జామ్లో కానీ ఈ మోడల్లో ఈ 11 వరకే అడగడం బంద్ చేసి దాని తర్వాత అడగడం స్టార్ట్ చేస్తారండి. చాలామంది ఎలా చేయాలి సార్, మనకు అక్కడ వరకే చెప్పారు కదా అని చెప్పి ఊరుకుంటున్నారు. అలా కాదండి, సహప్రధాన సంఖ్యలు అనే కాన్సెప్ట్ వస్తుందండి. దాని సహాయంతో మనం మిగతా వాటిని క్లియర్గా సాల్వ్ చేస్తామండి. ఇక్కడ ఏమవసరం అండి, కోప్రైమ్, సహప్రధాన సంఖ్యల ఫ్యాక్టర్స్లో రాయాలి. అర్థమవుతుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ 36 ఉందనుకోండి, ఇక్కడ ఏమవసరం అండి, 9 × 4 అంటే 9చే భాగించబడాలి, 4చే భాగించబడాలి. దీన్ని మనం కోప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాం. సో ఇట్లా ఒక నంబర్ని కోప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాసిన తర్వాత దాన్ని మనం భాగించడం సులభమవుతుంది. ఓకేనా సార్. అయితే వీటిపైన కొన్ని క్వశ్చన్స్ అండి ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. ఇక్కడ కొన్ని సందర్భాలు అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ మస్ట్ బి అసైన్డ్ టు స్టార్ టు దట్ నంబర్ 9197*5462 ఈజ్ డివిజిబుల్ బై 9. అంటే అక్కడ ఒక నంబర్ ఇచ్చాడండి, 197*5462 అనే ఒక నంబర్ ఇచ్చాడు. ఈ నంబర్ 9చే భాగించబడాలంటే స్టార్కు వచ్చే కనిష్ట విలువ ఎంత, మినిమం మస్ట్ బి లీస్ట్ వాల్యూ అంటే కనిష్ట విలువ ఎంత అని అడుగుతున్నాడు. అర్థమవుతుంది కదండి. ఎట్లా అడుగుతాడు అంటే ఈ విధంగా, లేదు సార్ ఇంకో విధంగా, విచ్ డిజిట్స్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్టార్ అండ్ డాలర్ ఇఫ్ ద నంబర్ 62684 ఈజ్ డివిజిబుల్ బై బోత్ 8 and 5. 8 and 5 ఆర్ సమ్టైమ్స్ ఈ మే బి గివెన్ 40. 40చే భాగించబడాలంటే అని ఇస్తాడండి. 40చే భాగించబడాలంటే మనకి రూల్ తెలియదు కదా సార్ అనుకుంటే మనం ఏం చేయలేమండి. 40చే భాగించబడాలంటే 8,5 అనేటువంటి కోప్రైమ్స్తో భాగించబడాలి. అంటే క్వశ్చన్లో ఇంకో రకంగా అడిగితే 40, ఈ రకంగా అడిగినప్పుడు 8,5. ఇది ఈజీ మోడల్ అండి, ఇది మనకి ఇంకా టఫ్ మోడల్ అండి. అయితే ఇక్కడ 8,5చే భాగించబడితే ఇక్కడ స్టార్ ప్లేస్లో ఏమొస్తుంది, ఇక్కడ డాలర్ ప్లేస్లో ఏమొస్తుంది. ఇటువంటి క్వశ్చన్స్ మనం ఎగ్జామ్లో చూస్తాం. ఒకటి చేద్దామంటే క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 9చే భాగించబడాలి అని ఇచ్చాడండి. మన నంబర్ ఎంతండి, 197*5462. ఇది 9చే భాగించబడాలంటే నియమం ఏంటి సార్, రాసుల మొత్తము 9చే భాగించబడాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 9. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 అవసరం లేదు నాకు, 2,7 ఇవి అవసరం లేదు, 5,4 9 ఇది అవసరం లేదు, 6,1 8. అంటే ఈ ప్లేస్లో ఎంత రావాలండి, ఇంకొకటి వచ్చి ఉంటే 8+1 9 అని చెప్పి రాసేవాళ్ళం. అంటే ఈ ప్లేస్లో 1 రావాలి సార్ అని చెప్పి ఆన్సర్ చెప్తాం. చూసి ఆన్సర్ చెప్పచ్చండి, చేయడం అంటూ ఏమవసరం లేదు. ఎప్పుడు చూసి ఆన్సర్ చేస్తాం అంటే ఆ మెథడ్ నాకు తెలిస్తే ఆన్సర్ చేస్తాం. ఆ మెథడ్ మనం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చెప్పడానికి నేను ఈ క్లాస్ స్టార్ట్ చేయలేదు, ఇవన్నీ అవసరం అని చెప్పడానికి. మరి ఇవన్నీ ఎప్పుడు చెప్తారు ఒక డౌట్. అయితే ఇందులో చాలా టాపిక్స్ నేను కవర్ చేసినవేనండి. నంబర్ సిస్టమ్స్ బై మన విద్య అని కొట్టండి. మీరు ఏం యూట్యూబ్లో సెర్చ్ బాక్స్లో నంబర్ సిస్టమ్స్ బై మన విద్య అని కొట్టండి. మన ఛానల్ పేరు మన విద్య కదా, దాంట్లో ఇవన్నీ కూడా మీకు వస్తాయండి మెథడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8 మరియు 5చే భాగించబడితే లేదా 40చే భాగించబడితే ఇందులో వచ్చే స్టార్ డాలర్లో ఏమొస్తుందని చెప్పి అడుగుతున్నాడు. అంటే ఇక్కడ చూడండి, నంబర్ 62684 స్టార్ అండ్ డాలర్. ఫర్ ఎగ్జాంపుల్ 5చే భాగించబడాలంటే చివరి సంఖ్య 5 లేదా 0 ఉండాలి. ఒకవేళ 5 వచ్చిందనుకోండి అది 8 టేబుల్లో రాదు, కాబట్టి 5 రాకూడదు. సో క్లియర్గా డాలర్ వాల్యూ ఎంత అండి, 0. అంటే ఇక్కడ 4*0. మరి ఈ స్టార్ ఏం కావాలి, ఇప్పుడు 8చే భాగించబడాలంటే చివరి 3 సంఖ్యలు 8చే భాగించబడాలి. చివరి 3 సంఖ్యలు 8చే భాగించబడాలంటే ఇది ఖచ్చితంగా ఏం కావాలి, అగైన్ 0 కావాలి. సో 0 అయిందనుకోండి అప్పుడు ఏమవుతుందండి, 8చే భాగించబడుతుంది. సో అప్పుడు మనం 0 పెట్టచ్చు. సార్ ఒకవేళ
ఇక్కడ నేను 4 పెడతా, అప్పుడు అది భాగించబడదా సార్? 440 కూడా భాగించబడుతుంది. అంటే మేబీ ఇక్కడ 4 కూడా రావచ్చు, అదేవిధంగా 8 కూడా రావచ్చు. అంటే మనకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? దానికి 3 ఛాన్సెస్ ఉన్నాయి. క్వశ్చన్లో ఆప్షన్స్లో వేరియేషన్ ఉంటుంది. అప్పుడు 0,0, 4,2, 8,3 అట్లా ఇచ్చాడు అనుకోండి, మనం 0,0 తీసుకోవాలి. లేదు మనకి ఒకటే ఆప్షన్ ఇస్తే దాన్ని ఈజీగా సెలెక్ట్ చేస్తాం. సో అట్లా డిపెండ్స్ ఆన్ ది ఆప్షన్స్ పైన కూడా ఆధారపడతాయి ఈ క్వశ్చన్స్. ఇవన్నీ ఎక్కడ వస్తాయి మనకి అంటే డివిజిబిలిటీ లాస్లో అడిగే కొన్ని మోడల్స్ని, ఒక 2-3 మోడల్స్ని మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంతే. ఇక 3వ క్వశ్చన్ చూడండి. ద నంబర్ 311311311311311311311 ఈజ్, అదొక క్వశ్చన్ అండి. ఈ సంఖ్య అనేది ఏ సంఖ్య అండి? ఇంత పెద్ద సంఖ్య అండి. ఈ సంఖ్య అనేది 3చే భాగించబడదు మరియు 11చే భాగించబడదు. నైదర్ డివిజిబుల్ బై 3 నార్ బై 11, డివిజిబుల్ బై 11 బట్ నాట్ 3, డివిజిబుల్ బై 3 బట్ నాట్ 11, బోత్ 3 and 11. అంటే ఫస్ట్ 3చే 11చే భాగించబడదు అంటున్నాడు. ఇంకోసారి ఫస్ట్ది భాగించబడదు, సెకండ్ది భాగించబడుతుంది, తర్వాత ఫస్ట్ది భాగించబడుతుంది, తర్వాతది భాగించబడదు, ఇంకా లాస్ట్ కేసులో 2చే భాగించబడుతుందని ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈ నెంబర్ 3 తోటి 11 తోటి భాగించబడుతుందా లేదా తెలవాలంటే మనకేం కావాలి? 3 యొక్క నియమం, 11 యొక్క నియమం తెలవాలి. ఈ 2 నియమాలు తెలిస్తే నువ్వు ఆన్సర్ని ఈజీగా ఆన్సర్ చేస్తావు. ఈవెన్ దో ఇక్కడ పెట్టేటప్పుడు చూడండి ఆన్సర్స్లో కన్ఫ్యూజ్ 311 ఇట్లా చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందండి. ఒకసారి చూడండి, ఒక 311 ఒక సెట్ అయితే 1 2 3 4 5 6 7 సెట్లు ఉన్నాయండి. ఒక 311 = 5 అండి. 5 × 7 ఎంత అండి? 5 × 7 35. ఈ 35 అనేది 3 టేబుల్లో రాదు కాబట్టి 3చే భాగించబడద్దు. అంటే మనకు ఈ ఆప్షన్ కానీ ఈ ఆప్షన్ కానీ కరెక్ట్ వస్తుంది, ఇక్కడ ఆప్షన్ కానీ ఇక్కడ ఆప్షన్ కానీ తప్పు వస్తుంది. ఇప్పుడు 11చే భాగించబడాలంటే ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేయాలి. మరి ఆల్టర్నేట్ నెంబర్స్ని నేను యాడ్ చేస్తే ఏ విధంగా సార్? 3 + 1 4, 4 + 1 5, 5 + 3 8, 8 + 1 9, 10 13 14 15 18 19 వచ్చిందండి. మరి ఇక్కడ చూడండి మిగిలిన ఆల్టర్నేట్ నెంబర్స్ 1 + 3 4 5 6 9 10 11 14 15 16 వచ్చిందండి. డిఫరెన్స్ ఎంత సార్? 3. ఈ డిఫరెన్స్ ఎంత రావాలి? 0 కానీ 11 కానీ 22 కానీ ఈ విధంగా రావాలి. కానీ అక్కడ నాకు 3 అనే ఒక డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఇది 11చే కూడా భాగించబడదు, 3చే భాగించబడదు మరియు 11చే భాగించబడదు. ఆన్సర్ ఫస్ట్ అనేది రైట్ ఆన్సర్ వస్తుంది. అంటే ఇక్కడ డివిజిబిలిటీ లాస్ పైన అడిగే క్వశ్చన్స్ ఇట్లా ఉంటాయి. అంతకంటే ముందు ఇంకో టాపిక్ పైన అడిగే క్వశ్చన్స్ చూస్తున్నాం. అంటే ప్రైమ్ నెంబర్ పైన క్వశ్చన్స్ అడుగుతాడు. ఇలా నంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయండి. ఇక్కడ జస్ట్ కాన్సెప్ట్స్ ఏంటి అనేది మాత్రమే మనం చెప్పదలుచుకున్నాం. క్లియరా సార్? నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి, సింప్లిఫికేషన్. సో సింప్లిఫికేషన్లో చాలామందికి రాని ప్రాబ్లం ఏది లేదండి. ప్రతి ప్రాబ్లం ప్రతి స్టూడెంట్ చేస్తాడండి సింప్లిఫికేషన్లో. కానీ కొంతమంది తక్కువ టైంలో చేస్తారు, కొంతమంది ఎక్కువ టైం తీసుకుంటారు. దానికి కారణం మన ప్రాక్టీస్. నేను ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే తక్కువ టైంలో చేస్తా. ఏం ప్రాక్టీస్ చేయాలి సార్? కొత్తగా ఏం నేర్చుకోకండి, మీకు వచ్చినవే చేయండి. మీకు వచ్చినవి ఇన్ ది సెన్స్ ప్లస్ 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 మైనస్ 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 ప్లస్ ప్లస్ ఇంటూ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ ఇంటూ ఇంటూ మైనస్ ప్లస్, ఈ విధంగా మనకు తెలిసినవి ఒకటి యాడ్ చేయడం, ఇంకోటి సబ్స్ట్రాక్ట్ చేయడం, ఒకటి మల్టిప్లై చేయడం, ఒకటి డివైడ్ చేయడం. ఈ 4 తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరండి, ఎవరు ఉండరు. అందరికీ ఈ 4 తెలుసు. కానీ మనం క్వశ్చన్ని సాల్వ్ చేసే సందర్భం టైం అనేది మారుతుంటుంది. దానికి ఒకే ఒక చిట్కా అండి, ప్రాక్టీస్. సార్ ఏం ప్రాక్టీస్ చేయాలి సార్ అంటే ఇగో ఇటువంటి క్వశ్చన్ ఒకటి తీసుకొని ఈ మోడల్ చూడండి. ఫస్ట్ నెంబర్కి ప్లస్ ఉంది, సెకండ్ నెంబర్ మైనస్, థర్డ్ నెంబర్ మైనస్, ఫోర్త్ నెంబర్ మైనస్. అవి ర్యాండమ్ డిజిట్స్. ఇక్కడ 6 డిజిట్స్, ఇక్కడ 6 డిజిట్స్, ఇక్కడ 4, ఇక్కడ 3 ర్యాండమ్ డిజిట్స్ తీసుకొని కొన్నిటికి ప్లస్లు పెట్టి కొన్నిటికి మైనస్లు పెట్టి వాటిని ఒక 20 ఎగ్జాంపుల్స్ని మీరు రాసుకోవాలండి. రోజు ఒక 20 ఎగ్జాంపుల్స్ ఒక 10 రోజులు చేయండి, ఎక్కువద్దు. ఎన్ని ఎగ్జాంపుల్స్ అండి? 20 ఎగ్జాంపుల్స్ ఒక 10 రోజులు కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే ఎటువంటివి అండి? ఇటువంటివి లైన్గా ఎగ్జాంపుల్స్ రాయండి. ఎవరు చెప్పాలి సార్ ఎగ్జాంపుల్స్? మీకు నచ్చిన నంబర్స్ ఒక 20 ఎగ్జాంపుల్స్ తీసుకొని 10 రోజులు ప్రాక్టీస్ చేయండి. చేసేటప్పుడు మనం ఎలా చేస్తాం తెలుసా సార్?
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే నంబర్స్ అని ఇలా రాసుకుంటాం. జనరల్గా చాలామంది కోచింగ్ వెళ్ళని వాళ్ళు, ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ విధంగా నంబర్స్ రాసుకొని ఇవి యాడ్ చేస్తామండి. ఇది మనకు తెలిసిన మెథడేనండి. కానీ ఇలా రాయడం అనేది లేట్ అండి, రాయడం అనేది లేటు. ఇదే అడిషన్ని ఇక్కడ చేయొచ్చు కదా సార్. ఒకట్ల స్థానము 8 32 అంటే ఆన్సర్లో 2 వస్తుంది. 3 అనేది క్యారీ. దేనికి? 10th పొజిషన్స్కి. 10th పొజిషన్స్ ఇక్కడ ఎంత ఉందండి? 8. 8 + 3 11, 19, 19 + 8 27. అంటే 7 ఇక్కడ వస్తుంది, 2 క్యారీ. ఆ 2 ఇప్పుడు 100ల స్థానానికి 8 16 + 2 18, 1 క్యారీ. ఆ 1 ఇక్కడ ఆడైతే 9. 8 + 1 9. ఇది ఆన్సర్ అండి. అంటే ఈ డిజిట్ సమ్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని ఎగ్జాంపుల్స్ అండి? 20 ఎగ్జాంపుల్స్. ఎన్ని రోజులండి? 10 రోజులు. ఉదయం సాయంత్రం. ఎప్పుడు అనేది మీ ఇష్టం. సీక్వెన్స్ అంటే లేవకుండా చేయాలండి. ఒకసారి 20 ఎగ్జాంపుల్స్ మనం నోట్ చేసుకొని కూర్చుంటాం చూడండి, లేవకండి, కూర్చొని ప్రాక్టీస్ చేయండి. 20 నిమిషాల 30 నిమిషాల టైం పెట్టుకొని కూర్చొని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇది ప్రాక్టీస్ చేసేటప్పుడు మన ఫేవరెట్ ఐటమ్, మన మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో దాన్ని దయచేసి సైలెంట్లో పెట్టండి. వైబ్రేట్లో కాదు, సైలెంట్లో పెట్టి మన పక్కన ఉండాలి. మన పక్కన లేకపోతే ఏమవుతామండి? మనం ఏమైనా కావచ్చు. మన ఫోన్ ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు కూడా మన పక్కన ఉంటుంది. ఎప్పటికీ క్లాసులో పక్కన ఉంటుంది, కాలేజీకి వెళ్ళేటప్పుడు పక్కన ఉంటుంది, ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటప్పుడు పక్కన ఉంటుంది, చదువుకునేటప్పుడు పక్కన ఉంటుంది, పడుకునేటప్పుడు పక్కనే ఉంటుంది. అది పక్కన లేకపోతే మనం ఏమవుతాం? మేబీ ఏదైనా కూడా కావచ్చు. అందుకని దాన్ని మన పక్కన పెట్టుకోండి. కానీ సైలెంట్లో పెట్టి పాపం దాన్ని బోర్లేసి పెట్టండి. ఎందుకు సార్ బోర్లేయడం? సైలెంట్లో పెట్టిన ఫోను బోర్లేయకపోతే ఒక మెసేజ్ వచ్చినప్పుడు బ్లింక్ అవుతుంది. ఆ బ్లింక్ మన మైండ్ డైవర్ట్ అవుతుంది. అది ఏంటని చెప్పి చూడడానికి ఫోన్ తీసుకుంటాం. సో ఎటువంటి డీవియేషన్స్ వద్దు మనకి. దాన్ని సైలెంట్లో పెట్టి పక్కకు పెట్టండి. ఒక 20 నిమిషాల ప్రపంచం కింద మీద ఏం కాదండి. ఉక్రెయిన్ వార్ ఇంకా జరుగుతూనే ఉంది, నో ప్రాబ్లం. ఓకేనా సార్? దాంతో ఒక 20 నిమిషాలతో మనకు అవసరం వచ్చింది లేదు. తర్వాత వెంటనే ఫోన్ తీసుకోండి. కావాలంటే ఒక 10 నిమిషాలు నాన్ స్టాప్గా దాన్నే చూడండి, ఆ ఫోన్నే చూడండి ఒక 10 మినిట్స్. తర్వాత ఇవి రైటా కాదో కూడా మళ్ళీ ఫోన్లో చూసుకోండి. ఎలా చూడాలి సార్? ఫోన్లో క్యాలిక్యులేటర్ ఉంటుంది తెలుసు కదా, దాన్ని యూజ్ చేయండి. ఈ క్యాలిక్యులేటర్ అనేది వెరీ అంటే ప్రతి ఫోన్లో ఉంటుంది క్యాలిక్యులేటర్. మనం వాడతాం కానీ రెగ్యులర్గా వాడాం. ఈరోజు క్యాలిక్యులేటర్ వాడామా మనం? నిన్న? కానీ వాట్సాప్, ట్విట్టర్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ రోజుకొక 10 20 ఎన్నిసార్లు ఓపెన్ చేస్తాం సార్? ఆలోచించండి. సో దాన్ని కొద్దిగా పక్కకు పెట్టి ఇవి ప్రాక్టీస్ చేయండి. ఎప్పటివరకు సార్? ఎగ్జామ్ వరకు అయితే ఇనిషియల్గా, తర్వాత మీ ఇష్టం ఇంకా. సో అట్లే ఈ మల్టిప్లికేషన్స్ అంటే దీన్ని 3/3 మల్టిప్లికేషన్ అంటాం. ఈ 3/3 మల్టిప్లికేషన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మల్టిప్లికేషన్ వచ్చిందని సబ్ట్రాక్ట్ చేయడం, ఇటువంటి మెథడ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి సార్. ఇటువంటి మెథడ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్. ఎందుకంటే చాలామందికి డివిజన్స్ వస్తాయి కానీ ఈ డివిజన్కి ఆన్సర్ ఎంత అంటే చాలామంది చెప్పరండి. ఇప్పుడు ఇది కామన్ డివిజనే కదండి, క్యాన్సిల్ చేయాలి కదండి. అక్కడ మనం ఇబ్బంది పడతాం. ఎక్కడ ఇబ్బంది పడతాం సార్? నాకు 19 టేబుల్ రాదు కదా. 19 టేబుల్ రావాల్సి, అది ప్రైమ్ నెంబర్, ఆ టేబుల్ రావాలి మనకి, బెనిఫిట్ అవుతుంది. అన్నీ రావద్దండి. మీరు ఒక 20 టేబుల్స్ వరకు నేర్చుకోండి. బై డిఫాల్ట్ 20 టేబుల్ మీకు వచ్చు. 19 వరకు నేర్చుకోండి. బై డిఫాల్ట్ మీకు ఆల్రెడీ 11 వరకు వచ్చు. 11 దాకా ఇచ్చిపెట్టండి. జస్ట్ 12 to 19 టేబుల్స్ ఓన్లీ. 12 to 19 టేబుల్స్ ఫాస్ట్గా నేర్చుకోండి, సరిపోతుంది. అర్థమెటిక్ అయిపోతుంది. 20 టేబుల్స్, అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఇవి వచ్చి 20 ఎక్కాలు వచ్చాయనుకోండి, మీకు సగం సిలబస్ అయిపోయినట్టేనండి. దీనికి ఎవ్వరు ఏం సూత్రాలు చెప్పనవసరం లేదు. ఇంకా తర్వాత తెలియాల్సింది క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలి. మీరు ఒకటి ఆలోచించండి, 100 క్వశ్చన్ చేయండి అర్థమెటిక్స్లో. ఇవి లేకుండా ఎన్ని క్వశ్చన్స్ మనం చూడగలుగుతాం? మహా అయితే 95 క్వశ్చన్స్కి ఖచ్చితంగా ఇవి అవసరం. ఒక 5 క్వశ్చన్స్ మాత్రం అవి లేకుండా చేస్తాం. అంటే మనం ఏం చేయలేము. ఇంకా 5 క్వశ్చన్సే ఉంటాయి కావచ్చు 100కి, అవి లేకుండా 95 క్వశ్చన్స్లో ఇవే వస్తాయి. ఈ విషయం మర్చిపోకండి. మేబీ దట్ నంబర్ గోస్ టు 99 ఈవెన్. 99లో కూడా రావచ్చు. ఇవి లేకుండా క్వశ్చన్స్ అంటే రావు. అందరికీ వచ్చు. మళ్ళీ అడిషన్ రాదా నీకు? సబ్స్ట్రాక్షన్ రాదా? మల్టిప్లికేషన్ రాదా? అన్నీ వచ్చు. కానీ ఏమొచ్చు? స్లోగా చేసుడొచ్చు. ఇప్పుడు ఏం కావాలి? స్పీడ్గా చేసుడు కావాలి. ఐ హోప్ మీకు అర్థమవుతుంది నేను చెప్పే పాయింట్. బట్ ఏంటంటే తెలిసిన విషయమే, తీసుకునడంలో ఉంటుంది డిఫరెన్స్ అనేది. అంటే మీరు రిసీవ్ చేసుకోవడంలో ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనకు అవసరం అని రిసీవ్ చేసుకొని నేను చెప్పింది మీరు ప్రాక్టీస్ చేస్తే బెనిఫిట్ ఏదేవాళ్ళు సార్? మీరే. వీడియో చూసి పక్కకు వారేస్తే బెనిఫిట్ ఏదేవాళ్ళు సార్? మళ్ళీ మీరే. ఇక్కడ కాకుండా వేరే జాగ్రత్త చదివినా కూడా ఇవి లేకుండా మాత్రం లెక్కలైతే రావు.
ఎవరి దగ్గరకైనా పోరు, ఏమన్నా చెప్పనివ్వండి, ఎగ్జామ్ రాసేది మీరే కదా. ఇవి లేకుండా ఎగ్జామ్ రాస్తారా? వచ్చు. స్పీడ్ ఒక క్వశ్చన్లో ఒక అడిషన్కి మనం కామన్గా చేసేదానికి ఇప్పుడు చేసేదానికి 3 సెకండ్లు మిగిలినాయి అనుకోండి. ఒక 50 క్వశ్చన్స్ వచ్చాయి. ఎన్ని సెకండ్లు మిగులుతాయి సార్? 150 సెకండ్లు. ఎన్ని నిమిషాలు సార్? 2.5 నిమిషాలు. ఏమవుతుంది సార్ అక్కడ? ఇంకో 3 క్వశ్చన్స్ ఎక్కువ పెడతావు. 3 క్వశ్చన్స్ ఎక్కువ పెడితే 72 వచ్చినాయి, 75 వస్తే అయిపో జాబ్ మిస్ అయింది. 92 వచ్చినాయి, 96 వస్తే అయిపో జాబ్ మిస్ అయింది. 1.5 మార్కుతో జాబ్ మిస్ అయిందని కూడా అంటాడు. అటువంటి ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇవి వస్తే దగ్గర దాకా పోయి మిస్ అవుతాం చూడండి. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయకపోవడం. టైం సరిపోలేరా అంటాడు. ఎందుకు సరిపోతుంది? ఇవి స్పీడ్గా చేసి ఉంటే సరిపోతుండే, ఇవి స్లోగా చేస్తేవి. నీకు లెక్కలన్నీ వచ్చు, అన్నీ చదువుకొని పోయినావు, కానీ అన్నీ స్లోగా చేస్తావు. ఇక స్లోగా చేస్తే ఏమొస్తుంది సార్ జాబ్? ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు. ఓకేనా సార్? ఇంకా నెక్స్ట్ ఒక లాజికల్ క్వశ్చన్ అండి. ఎగ్జామ్లో ఇట్లా కూడా అడుగుతుండు. ఏమంటున్నారు చూడండి, వాట్ కుడ్ బి ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ క్యూ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. ఇది ఒక ఈక్వేషన్ అంట. ఈ ఈక్వేషన్లో క్యూకు సంబంధించి మ్యాక్సిమం వాల్యూ ఎంత? మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఎంత అండి? 5p9 3r7 2q8 114. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్ సార్. ఇందులో క్యూకు సంబంధించి మ్యాక్సిమం ఎంత పెట్టచ్చు, గరిష్ట క్యూ విలువ ఎంత? తెలుగులో ఏం లేదండి, గరిష్టగా క్యూ విలువ ఎంత అని అడుగుతున్నాడు. మరి ఏంటి సార్ ఈ క్వశ్చన్? ఏంది ఆర్ ఏంది, పి ఏంటి, క్యూ ఏంటి, ఏమొస్తుంది అనుకుంటే అది అక్కడికే ఉండిపోతుంది. చేయడం మొదలు పెట్టండి, ఈజీ అవుతుంది. ఏం చేద్దాం? యాడ్ చేద్దాం. 9 + 7 16 + 8 24 రావాలి. 4 ఇక్కడ వచ్చిందంటే ఇక్కడ క్యారీ తీసుకుంటాం. ఎంత తీసుకుంటాం? 2ని క్యారీ తీసుకుంటాం. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 2 + p + r + q = 1 రావాలి. ఈ 1 ఏంటి సార్? ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది, 1 ఎట్లా వస్తుంది? అంటే మేబీ 11, మేబీ 21, మేబీ 31 అలా వచ్చే అవకాశం ఉందంట. సరే, ఇక్కడ ఎంత వచ్చిందో తెలియదు. ఇక్కడ చూడండి, 5 + 3 8 + 10. 10కి బదులుగా నాకు ఇక్కడ ఎంత వచ్చిందండి? 11 వచ్చింది. ఎంత ఎక్కువ వచ్చింది సార్? 1 ఎక్కువ వచ్చింది. ఈ 1 ఎక్కడిది? క్యారీ వచ్చిందేమో. అంటే ఇక్కడ మనకు వచ్చే నెంబర్ ఎంత సార్? ఈ 4 నంబర్స్ని కలిపితే, అంటే 2 + p + q + rని కలిపితే నాకు 11 రావాలి సార్. 11 రావాలి. అంటే ఇలా ఆల్రెడీ 2 వచ్చింది కాబట్టి ఈ మూడింటి మొత్తం ఎంత సార్? విచ్ ఇస్ ఈక్వల్ టు 9 రావాలి. 9 రావాలి. ఇది గరిష్టంగా ఉండాలి. ఇది గరిష్టంగా ఉండాలంటే ఈ 2 సున్నాలు కావచ్చు. ఈ 2 కనుక సున్నాలు అయితే, ఇది 9 కావచ్చు. అంటే గరిష్టంగా వచ్చే వాల్యూ ఎంత సార్? 9 అనేది ఆన్సర్. లాజికల్గా అడిగాడు తప్ప ఏం లేదు అక్కడ. మరి చూడండి, క్వశ్చన్ చూడడం, దాన్ని చేయాలనే ఇంట్రెస్ట్, చేస్తే వస్తుందనే కాన్ఫిడెన్స్ మనకు రావాలండి. ఏదో కొత్తగా ఉంది, టైం వేస్ట్ అవుతుందేమో ముట్ట అంటే అది ముట్టనట్టే పోతుంది. మరి మీ ఇష్టం. ఇక ఇటువంటి కనీసం మొత్తం ఎగ్జామ్ పేపర్లో 3 క్వశ్చన్స్ రావాలి ఇటువంటివి. వాటిని అవి ఈజీగా ఉంటాయి వాస్తవానికి, మనం టచ్ చేయం. ప్రీవియస్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలుస్తుంది, కొత్తగా రాసే వాళ్ళకి ఇవన్నీ అర్థం కావు. నేను చెప్పే పాయింట్స్ అన్నీ కూడా ఫ్రెష్గా ప్రిపేర్ అవుతారు కదండి. మీరు బ్లైండ్గా ఫాలో కండి. మీకు ఇది కరెక్టా రాగానే అంత ఎక్స్పీరియన్స్ లేదండి, ఓపెన్గా చెప్తున్నా. ఎగ్జామ్ ప్రీవియస్ రాసిన వాళ్ళకి 1-2 ఎటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మిస్ అవుతాయి. అరే ఎందుకు మిస్ చేసినాం, నాకు ఇంత ఈజీ క్వశ్చన్ అని చెప్పి తర్వాత ఇంటికి వచ్చినాక ఆలోచిస్తాను. ఇక కొత్తగా ప్రిపేర్ అవుతున్నారు ఇప్పుడు కొంతమంది, డిగ్రీ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, సరే అప్లై చేసినాం, రాస్తున్నాం. వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ అన్నీ కరెక్ట్గా రీచ్ కావు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు అక్కడ. ఎందుకు 3 మార్కులతో జాబు వాళ్ళకి మిస్ కాలే. అర్థమైందా? ఎగ్జామ్ రాసేటప్పుడు టైం వాళ్ళకి సరిపోలే. అటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళకి రాలేవు ఇంకా. కానీ వాళ్ళకి చెప్పే సలహా ఒకటే, బ్లైండ్గా ఫాలో కండి, యూజ్ అవుతాయి. నేను అడిషన్ చేయమని చెప్పిన, మల్టిప్లికేషన్ చేయమని చెప్పిన, బ్లైండ్గా ఫాలో చేయండి. రోజుకొక 20 డివిజన్స్ ప్రాక్టీస్ చేయండి, రోజుకొక 20 మల్టిప్లికేషన్ ప్రాక్టీస్ చేయండి, రోజుకొక 10 అడిషన్ సబ్ట్రాక్షన్ ప్రాక్టీస్ చేయండి. ఎన్ని రోజులు సార్? 10 డేస్ ఎక్కువ వద్దు. 19 టేబుల్స్ వరకు నోటెడ్ పెట్టుకోండి. ప్రైమ్ నెంబర్స్ 100 లోపు నోటెడ్ పెట్టుకోండి. స్క్వేర్లు, క్యూబులు నోటెడ్ పెట్టుకోండి. A for 1, B for 2, C for 3 ఇవి నోటెడ్ పెట్టుకోండి. ఇవి అవసరం సార్, బేసిక్స్. కొత్త లాంగ్వేజ్, అర్థమెటిక్ రీజనింగ్ రావాలంటే అవి రావాలంతే ఇంకా. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇంకా డిఫరెంట్ మోడల్స్లో ఇదొక మోడల్ అండి. 1ల స్థానంలో వచ్చే విలువ ఎంత అని అడుగుతాడండి. యూనిట్ ప్లేస్లో వచ్చే వాల్యూ ఎంత అని అడుగుతాడు. సో 1ల స్థానంలో వచ్చే విలువ ఎంత అంటే ఒక నంబర్ ఇచ్చాడు, 2467 ఇంటూ 314 ఇందులో 1ల స్థానంలో వచ్చే విలువ ఎంత అని అడిగాడు. మరి ఇది ఒక పెద్ద మెథడ్ సార్. యాక్చువల్గా చెప్పాలంటే ఒక 10 to 15 minutes నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది మన క్లాస్లో నేను చెప్పాను కాబట్టి అది చూడమని రిఫర్ చేస్తున్నా. బట్ ఎగ్జాంపుల్స్లో నేను మళ్ళీ చూపిస్తాను మీకు ముందు ఒక క్వశ్చన్ పేపర్ కానీ ఒక ప్రీవియస్ పేపర్ కానీ తీసుకొని ఏమేమి వస్తున్నాయి, వాటిని ఎట్లా చేయాలి, ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మెథడ్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అండ్ ఎట్లా ప్రిపేర్ కావాలని చెప్పి మోటివేట్ చేయడానికి నేను ఏదో ట్రై చేస్తున్నాను నా ఫీలింగ్ అంతే. ఇంకా
సరే సార్ ఇక్కడ 1 అనేది ఉంది, 1 to the power of 72 అంటే లాస్ట్కి ఏమొస్తుంది సార్ 1 వస్తుంది. ఇక్కడ 7 ఉంది సార్, హోల్ టు ది పవర్ ఆఫ్ 153 ఉంది. 7 అనేది ఒక బేస్ సంఖ్య కాబట్టి ఫస్ట్ 1 పెట్టుకో. 7 to the power of 53లో 52 తీసేస్తే 1 మిగులుతుంది, అది 7 పెట్టుకో. అంటే ఈ ఫస్ట్ విలువ 7 వస్తుంది, సెకండ్ విలువ 1 వస్తుంది, ఆన్సర్ 7 వస్తుంది. నేనైతే ఇదంతా చేయదు సార్, మీకు ఏదో చెప్పడం కోసం చేస్తున్నా. ఇలా చేయాలి సార్, చూడగానే 7 అని చెప్పాలంటే సేమ్ ప్రాసెస్. ఇంకా చెప్పిన క్లాస్ని వినండి చాలు. ఒక 4 ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ చెప్పినావు సార్? మన ఛానల్లో చెప్పిన, మన విద్యలో నంబర్ సిస్టమ్స్ బై మన విద్య అని చెప్పి టైప్ చేయి. యూట్యూబ్లో ఒక 4 రకాల వీడియోస్ వస్తాయి. ఎస్ఎస్సికి చెప్పిన, పోలీస్ కానిస్టేబుల్ చెప్పిన, ఎస్ఐ ఎగ్జామ్కి చెప్పిన, అండ్ ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి చెప్పిన, డిఎస్సి ఎగ్జామ్లో కూడా ఇది అవసరం, అక్కడ కూడా చెప్పిన. 4 సార్లు చెప్పిన నేనే. ఆ 4 సార్లలో ఒక్కటి విను చాలు, ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది. ఓకేనా సార్? నెక్స్ట్ ఇటువంటి క్వశ్చన్, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఇన్ 264 to the power of 102 ప్లస్ 264 to the power of 103, ఇందులో ఏమొస్తుంది అని అడుగుతున్నాడు. ఇక ఇది మూడోది ఇంపార్టెంట్ మెథడ్ అండి. ఫైండ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. సో ఇందులో ఉండే ప్రధాన కారణాంకాలు ఎన్ని అని అడిగాడండి. ప్రధాన కారణాంకాలు ఎన్ని అని అడిగాడు. మరి ప్రధాన కారణాంకాలు అంటే ఏంటి సార్? ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎక్కడ ఉపయోగపడతాయి? నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ని కనుక్కోవడం కోసం. ఒక సంఖ్య యొక్క కారణాంకాలు ఎన్ని మనం చేసాం చూడండి. 24కి 8 వచ్చినాయి, 224 అడిగితే ఎట్లా అని అడిగినా చూడండి, అటువంటి క్వశ్చన్ ఇది. అంటే ఒక సంఖ్యకు ప్రధాన కారణాంకాలు ఎన్ని ఉంటాయి అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం ఇది ఒక మెథడు. దీన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ క్వశ్చన్ చూడండి, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓన్గా ప్రాక్టీస్ చేయండి. కొన్ని ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ మీకు ఇస్తున్నాను నేను అంతే ఇక్కడ. ఓకే సార్? ఇవన్నీ కూడా మనకి సింప్లిఫికేషన్లో వస్తాయండి. ఇంకా సింప్లిఫికేషన్లో ఎటువంటి క్వశ్చన్స్ మనం చూస్తామండి. స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, హెల్ప్ అవుతాయి. చాలామంది ఆల్రెడీ కాన్సెప్ట్ చదివి ఉన్నారు, నంబర్ సిస్టమ్ కంప్లీట్ చేసి ఉన్నారు, అట్ ద సేమ్ టైం కోచింగ్కి వెళ్తూ ఉన్నారు. ఇటువంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఎగ్జామ్లో చిన్నగా అడగట్లేదు, ఇలా అడుగుతున్నాడండి. ఇలా అడుగుతున్నాడండి. నార్మల్ క్వశ్చన్స్ రావట్లేదు, అందరికీ వచ్చండి. 1 divided by 1 plus 1 divided by 1 plus 1 divided by 1 plus 1 into 1 plus 1/2 క్లోజ్ చేసి ప్లస్ 1 పెట్టండి. ఏముందల్లా సింప్లిఫై చేసుకుంటూ పోతే ఏదో ఒకటి వస్తుంది ఆన్సర్. దాన్ని సింప్లిఫికేషన్ అంటాం. దాన్ని ఏమంటాం? సింప్లిఫికేషన్ అంటాం. ఇక్కడ కూడా 6 + 6 + 6 + 6 + 6, ఇక్కడ 4 + 4 + 4 అంట. ఏంటి ఇవన్నీ? మోడల్స్, డిఫరెంట్ మోడల్స్. సింప్లిఫికేషన్లో ఎట్లా అడుగుతాడు? ఈ విధంగా అడుగుతాడు. ఈ క్లాస్ ఏంటి సార్? టు షో ద మోడల్స్. అంటే ఈ 4 టాపిక్స్లో మోడల్స్ ఇట్లా వస్తాయి. ప్రాక్టీస్ కాదు, అంటే నేను మీకు వీటిని ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ క్లాస్ నేను స్టార్ట్ చేయలేదు. ఇందులో అడిగే మోడల్స్ ఇట్లా వస్తున్నాయి, ఇందులో అడిగే మోడల్స్ ఇట్లా వస్తున్నాయి, ఇలా అడుగుతున్నాడు అని చెప్పడం కోసం ఈ క్లాస్ని మీ ముందుకు తీసుకొచ్చిన. ఇంకా వాటికి ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ నేనే చెప్తా. ఆల్రెడీ చెప్పిన కొన్ని ఇంకా చెప్తా. ఇంకా ఇది ఫస్ట్ క్లాస్. ఇది దేనికంటే ఇది 2022 ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కు నేను చెప్తున్న ఫస్ట్ క్లాస్. ఉంటాయండి క్లాసులు కొన్ని ఉంటాయి, ఖచ్చితంగా ఈ మోడల్స్ కానీ ఇంకా డిఫరెంట్ కాన్సెప్ట్స్ నుంచి వచ్చే మోడల్స్ కానీ నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను. ఈ తక్కువ టైంలో ఎక్కువ వీడియోలు చేయడం అయితే వీలు కాదు, కానీ కాకపోతే ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అఫ్కోర్స్ ఇంకా నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇవి కనుక మీరు చూసేటప్పుడు అంటే చూడాలనుకుంటే ఎలా చూడాలి? ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ బెల్ బటన్ ఉంది కదా, దాన్ని ఆన్ చేసి పెట్టుకుంటే నేను పెట్టిన నోటిఫికేషన్ మీకు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అది మీరు ఫాలో అయితే మేబీ ఎంతో కొంత వెళ్ళిపోతుంది. ఈవెంతో మీకు హెల్ప్ కాకపోయినా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మీరు కోచింగ్ పోతురు, మీ ఫ్రెండ్ కోచింగ్ పోతలేడు, ఎట్లా మరి? మేబీ యూజ్ అవుతుందేమో, పంపేయండి. ఒక చిన్న ఫార్వర్డ్, ఎన్నో మెసేజ్ ఫార్వర్డ్ చేస్తున్నాక ఇది పెద్ద విషయం కాదు కదా.
స్టార్టింగ్ నుంచే అంటే ఇప్పుడు స్టార్టింగ్ మనం ప్రిపేర్ అవుతున్నాం కదా అర్థమెటిక్ రీజనింగ్కి. దీనికి ఏం అవసరం అంటే 2 పదాలండి. ఒకటి స్పీడ్ అండి, ఒకటి అక్యురసీ. స్పీడ్ అంటే వేగం, అక్యురసీ అంటే ఖచ్చితత్వం, రైట్ ఆన్సర్ చేయడం. స్పీడ్గా ఆన్సర్ చేయాలి, కరెక్ట్ ఆన్సర్ చేయాలి. స్పీడ్గా ఆన్సర్ చేయాలి, కరెక్ట్ ఆన్సర్ చేయాలి. స్పీడ్గా చేయాలి, కరెక్ట్గా. ఎన్ని చేయాలి సార్? 100-200 క్వశ్చన్ చేయాలి సార్. అర్థమవుతుంది కదా? 1-2 కాదండి, 3 చెప్తేనే బోరు కొడుతుంది మీకు. అట్లా మీరు 100-200 చేయాలి. ఎన్ని గంటలు సార్? 2-2.5 గంటలు కూర్చోవాలి మరి ఎగ్జామ్లో. మన కాన్సన్ట్రేషన్ ఎంతవరకు ఫోకస్ చేస్తాం దానికి మోడల్ పేపర్ ఇన్ ద సెన్స్ ఫుల్ మోడల్ పేపర్ విత్ స్టెప్యులేటెడ్ టైం. అంటే ఎంత టైం ఉంది ఆ ఎగ్జామ్కి అంత టైం మీరు కూర్చొని ఒక 4 డేస్కి ఒక ఎగ్జామ్ రాయండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆగస్టు 7న కానిస్టేబుల్ అంటున్నారు, ఆగస్టు 21న ఎస్ఐ ఎగ్జామ్ అంటున్నారు. డీవియేషన్ లేకపోతే ఈ డేట్స్ ఖచ్చితంగా అవే జరుగుతాయి. అంటే ఆగస్టు 7న కానిస్టేబుల్, ఆగస్టు 21న ఎస్ఐ ఎగ్జామ్ జరిగే ఛాన్స్ అయితే మనకు ఉంది. ఈ ఎగ్జామ్స్ అప్పుడు జరిగినప్పుడు అంటే ఇంకా మనం ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? మేలో ఉన్నాం. మేలో లాస్ట్ వీక్ వచ్చాం. సో మే లాస్ట్ వీక్ నుంచి జూన్ మొత్తం, జూలై మొత్తం, ఆగస్టులో ఫస్ట్ వీక్, అంటే దాదాపు ఒక 60-70 రోజులు మనకు దొరుకుతాయి కదా. 4 రోజులకు ఒక మోడల్ పేపర్ చేయండి. అంటే ఎన్ని మోడల్ పేపర్స్ కావాలి మనకి? ఒక 18-20 మోడల్ పేపర్స్ కావాలి. ఒక మోడల్ పేపర్ బుక్ దొరుకుతుంది కదా, అది తీసుకొచ్చుకోండి. ఒక 20 మోడల్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ తెలిసి తప్పు చేస్తాం, ఆ తప్పులు తగ్గుతాయి. రెండవది టైం మేనేజ్మెంట్ తెలుస్తుంది. మూడవది ఎక్కడ స్టార్ట్ చేయాలి పేపర్, ఎక్కడ ఎక్కువ టైం పెట్టాలి అనే విషయం మీకు క్లియర్గా అర్థమవుతుందండి. సో ప్రాక్టీస్ అంటే 2 రకాలుగా ఉండాలి. సబ్జెక్టు చదువుతూ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇది ఒక సక్సెస్ని మనకు ఇవ్వడానికి ఛాన్స్ ఉందండి. నాట్ ఓన్లీ ప్రిలిమ్స్, మెయిన్స్కి కూడా సేమ్ రూల్స్ ఉంటాయి. సబ్జెక్ట్ అయితే మారుతుందా సార్? మెయిన్స్కి మన కొత్త సిలబస్ వచ్చిందా మ్యాథ్స్లో? నాకు తెలిసి అయితే మెయిన్స్కి వేరే సిలబస్ రాలే, ఇదే సిలబస్ డెప్త్గా అడుగుతాడు. అప్పుడు మనకి ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాం కదా, ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ టైం ఇస్తున్నట్టు. ఇంట్లో కూర్చోమని కాదు, ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ టైం ఇస్తున్నట్టు. సో అప్పుడు ఇంకా కొంచెం డెప్త్గా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుందండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ నా కమింగ్ వీడియోస్ మీకు ఉంటాయి ఖచ్చితంగా. సో ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముందుగా, తర్వాత బెల్ బటన్ క్లిక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ బెల్ ఐకాన్ క్లిక్ చేయట్లేదండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయట్లేదు, రీజన్ ఏందో తెలియదు. కానీ ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే మీకు వీడియో నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, మీరు నచ్చితే మీరు చూడగలుగుతారు. లేకపోతే ఫ్రెండ్స్కి అండి, కోచింగ్ తీసుకొని ఫ్రెండ్స్ కొంతమంది మన వాళ్ళు అంటూ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో మేబీ యూజ్ అవుతుంది అది. దీనికి కాదండి నేను చెప్పే క్లాసెస్ ఇప్పుడు పోలీస్ కానిస్టేబుల్